బోనాల పేరుతో దావతులు, ఆత్మీయ సమ్మేళనాలు, నేతలు కార్యకర్తలతో వరుస భేటీలు పండుగ సందడిలో భాగమేనా లేక రాబోయే గ్రేటర్ ఎన్నికల కోసం ముందస్తు రాజకీయ కసరత్తా? ఇదే ఇప్పుడు గ్రేటర్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆషాఢ బోనాల సందడి భాగ్యనగరంలో కొనసాగుతుంది. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ భక్తులు భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయ నేతలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆశావాహులు నిర్వహిస్తున్న దావతులు కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పండుగ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు భారీగా జన సమీకరణాలు చేయడం, స్థానిక నేతలు, కార్యకర్తలు, ముఖ్యులను ఒకే వేదికపైకి తీసుకురావటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీస్తోంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా టికెట్ ఆశిస్తున్న నేతలు మాత్రం ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఒకే డివిజన్ నుంచి పలువురు టికెట్ను ఆశించే అవకాశం ఉండడంతో ఎవరి వెంట ఎంత క్యాడర్ ఉంది, ఎవరికి స్థానికంగా ఎంత పట్టు ఉంది, ఏ సామాజిక వర్గం నుంచి ఎంత మద్దతు ఉంది అనే లెక్కలు ఇప్పటి నుంచే మొదలయ్యాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బోనాల దావతులను కొందరు ఆశావాహులు తమ బల ప్రదర్శనకు వేదికగా ఉపయోగించుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక దావత్కు వచ్చిన జనసంఖ్య, ఒక కార్యక్రమంలో కనిపించిన కార్యకర్తలు, స్థానిక ప్రముఖులతో ఉన్న పరిచయాలు ఇవన్నీ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించే అంశాలుగా మారుతున్నాయన్న విశ్లేషణ వినిపిస్తుంది. టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరగా ఉండడం, కార్యకర్తలను సమీకరించడం, స్థానిక నేతలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడం ద్వారా తమ స్థాయిని చాటుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఇక బోనాల వేడుకల్లో కనిపిస్తున్న కొన్ని రాజకీయ కలయికలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి. నిన్నటి వరకు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఒకే వేదికపై కనిపించటం, చాలా కాలంగా దూరంగా ఉన్న నాయకులు మళ్ళీ కలుసుకోవటం, వేరువేరు పార్టీలకు చెందిన నేతలు ఆత్మీయంగా పలకరించుకోవటం ఇవన్నీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. ప్రతి కలయికను రాజకీయ సమీకరణంగానే చూడలేమని మరో పక్షం అంటోంది. పండుగలు రాజకీయాలకు అతీతంగా సామాజిక సంబంధాలను బలోపేతం చేసే సందర్భాలని ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కలవటం సహజమేనని చెబుతోంది. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్కు ఇంకా సమయం ఉన్నా టికెట్ ఆశావాహులు మాత్రం తమ రాజకీయ కసరత్తును వేగవంతం చేస్తున్నారన్న చర్చ మాత్రం ఆగడం లేదు. పండుగ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు పెంచుకోవడం, పార్టీ నాయకత్వానికి తమ బలాన్ని చాటుకోవటం, స్థానికంగా తమకు అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవటం ఇదే కొందరు ఆశావాహుల వ్యూహమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీలు వేరు, జెండాలు వేరు, సిద్ధాంతాలు వేరు, కానీ బోనాల వేదికపై కనిపిస్తున్న రాజకీయ సందడి మాత్రం గ్రేటర్ ఎన్నికలపై ఆసక్తిని పెంచుతుంది. ఎవరికి టికెట్ దక్కుతోంది, ఎవరి వెంట ఎంత క్యాడర్ ఉంది, ఎవరి సామాజిక సమీకరణాలు బలంగా ఉన్నాయి, ఎవరికి పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానాల కోసం ఇప్పటి నుంచే రాజకీయ లెక్కలు మొదలయ్యాయి.